హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో సీలింగ్ ఫ్యాన్ న్యూ డేటా అన్నమాట. 2025 న్యూ డేటా ఒరిజినల్ అన్నమాట. కొన్ని కంపెనీలు అల్యూమినియం వాడుతున్నాయి. అల్యూమినియం యొక్క డేటా ఏంటో మనం తెలుసుకుందాం. లెట్స్ గో వీడియోలోకి వెళ్దాం. 14+14 కాయిల్ వైండింగ్ డేటా చూడండి. ఇది అల్యూమినియం వైండింగ్. ఇది న్యూ మోడల్ 2025 న్యూ మోడల్ ఫ్యాన్ అన్నమాట. ఇది క్రాంప్టన్ కంపెనీ. ఇది క్రాంప్టన్ వాళ్ళు 14+14లో అల్యూమినియం మొత్తం అల్యూమినియం వైండింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకి అల్యూమినియం వచ్చేసింది. ఇది 2025 న్యూ మోడల్ ఫ్యాను. మొత్తం కంపెనీ వాళ్ళు మొత్తం అప్డేట్ అయిపోతున్నారు. కాపర్ అనేది మర్చిపోతున్నారు అనమాట ఫ్యాన్లకి. మొత్తం ఏ ఫ్యాన్ చూసినా కూడా అల్యూమినియం మనకి రిపేర్కి ఒక 10 ఫ్యాన్లు వస్తే 5 ఫ్యాన్లు 6 ఫ్యాన్లు అల్యూమినియం వైండింగే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంత మారిపోతుంది మొత్తం. కానీ అమౌంట్ అయితే తగ్గించట్లేదు, కానీ మనకి వైండింగ్ మాత్రం అల్యూమినియం వేస్తున్నారు. చూడండి, ఇది రెగ్యులర్ అనమాట. 14+14 కాయిల్ రెగ్యులరు అల్యూమినియం వచ్చింది. సరే, ఇది రెగ్యులర్ ఫ్యాను మామూలుగా వస్తూనే ఉంటుంది. మనకి కామన్గా ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. ఇది చూడండి, మనకి క్రాంప్టన్ ఫ్యాన్ కూడా అల్యూమినియం వచ్చిందనమాట. కనీసం స్లాట్ కూడా పెద్దగా లేదు, స్లాట్ చాలా చిన్నగా ఉందన్నమాట. ఇప్పుడు అది రెగ్యులర్ ఫ్యాన్కి వచ్చిన పేపర్ కూడా 12 టీసీ పేపర్ కూడా దీనికి రావటం లేదు. అంటే ఇంకా చాలా చిన్న పేపర్ వస్తుంది. అందులో మళ్ళీ అల్యూమినియం వైండింగ్, కాపర్ వేసే స్టేటర్కి అల్యూమినియం వేసేసి వైండింగ్ ఇలా ఫ్యాన్ సేల్స్ చేస్తూ ఉన్నారనమాట క్రాంప్టన్ కంపెనీ వాళ్ళు. ఇలా జనాలను మోసం చేస్తూ కంపెనీ అన్ని కంపెనీలు, ఒక క్రాంప్టనే కాదు, అన్ని కంపెనీలు అల్యూమినియమే వేస్తున్నారు ఇప్పుడు. అల్యూమినియం మొత్తం అల్యూమినియం అయిపోయింది ఫ్యాన్లన్నీ. చూడండి, మనకి ఈ వైండింగ్ అనేది మాన్యువల్ మిషన్ మీద రాదన్నమాట. మాన్యువల్ మిషన్ మీద రాదు. సిఎన్సి మిషన్ అయితే వైండింగ్ ఇది అతి కష్టం మీద వస్తుంది. మీకు ఇది నేను నెక్స్ట్ చూపిస్తాను, ఈ వైండింగ్ ఎలా చేశానో ఏంటో అని నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, పేపర్ అయితే సగం పేపర్ కట్ చేసి పెట్టాల్సి వస్తుంది, అంత చిన్నగా ఉన్నాయి స్లాట్స్. మనకి ఇది 37 గేజ్ క్రాంప్టన్లో వస్తుంది కదా, అది ఆ స్టేటర్ అనమాట. ఆ స్టేటర్కి అల్యూమినియం గేజ్ వేసి అల్యూమినియం వైండింగ్ చేశారు. ఇప్పుడు ఇది అల్యూమినియం అయితే క్రాంప్టన్ వచ్చేసి ఫ్రెండ్స్ వైండింగ్ డేటా 34 గేజ్ అనమాట. 34 గేజీ 320 టర్మ్స్. 320 టర్మ్స్ బాటమ్ అయితే టాప్ 350 టర్మ్స్. మీకు మీటర్లో కూడా నేను వైండింగ్ చేసింది కూడా చూపిస్తాను. టర్మ్స్ ఎన్ని పెట్టాను ఏంటనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకండి, ముందు చూడండి. ఈ విధంగా అయితే మనకి పేపర్ కూడా పెట్టే పరిస్థితి లేదనమాట, చాలా దారుణంగా ఉంది. మెకానిక్ పరంగా అయితే ఇది ఫ్యాన్ అసలు పనికిరాదు. మామూలుగా ఏదో యూజ్ అండ్ త్రో అట్లా వాడి పడేసేదానికైతే ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. చూడొచ్చు, మనం నార్మల్ ఫ్యానే కొంచెం కరెక్ట్గా ఉంది. రీవైండింగ్ చేసుకున్నా మళ్ళీ కాపర్ వేసుకున్నా సెట్ అయ్యేలాగా ఉంది. క్రాంప్టన్ ఫ్యాన్ అయితే అసలు మనకి సెట్ అయ్యే పరిస్థితే లేదనమాట. చూద్దాం. ఇప్పుడు నార్మల్ ఫ్యాన్ వైండింగ్ చేస్తున్నాను. ఇది నార్మల్ ఫ్యాన్ అనమాట. నెక్స్ట్ మనం క్రాంప్టన్ కూడా మనం వేసేది చూద్దాం. సేమ్ టర్మ్స్ అనమాట. 350 టర్మ్స్ వేసాను, దీనికి కూడా సేమ్ వేసాను అనమాట. ఇది చూడండి, ఇది క్రాంప్టన్ ఫ్యాను వైండింగ్ చేస్తున్నాను. సేమ్ టర్మ్స్ 350 టర్మ్స్. చాలా అంటే చాలా టైట్గా, కోర్కి దగ్గరగా, చాలా సిఎన్సీకి ఇంక ఫినిషింగ్ బాగా వస్తుంది కాబట్టి సరిపోయింది. చూడండి, మీకు స్క్రీన్ మీద ఎన్ని టర్మ్స్ వేసాను చూపిస్తున్నాను. 350 టర్మ్స్ వేసాను అనమాట. సేమ్ అలాగనే 14 కాయలు వేసాను. 14+14 కాయలు కదా డేటా.
చూడండి అయిపోయింది, మనకి కంపెనీ ఫ్యాన్ వైండింగ్ అయిపోయింది. కోర్కి చాలా దగ్గరగా వచ్చింది, టైట్గా కూడా వచ్చింది అనమాట. అంత టైట్గా పెడితే తప్ప మనకి ఈ వైండింగ్ అవ్వలేదన్నమాట. అంత టైట్గా వైండింగ్ చేయాలంటే మాన్యువల్ మిషన్ మీద అవ్వదు మనకి. అసలు 14+14 తక్కువ టర్మ్స్ పెడితే తప్ప మాన్యువల్ మిషన్ మీద మామూలు కోర్ అయినా అవ్వదు. ఇదైతే అసలే కాదనమాట క్రాంప్టన్ ఫ్యాను. ఇది రిపేరింగ్ కూడా పనికిరాదు. ఈ మాల్ అనేది, క్రాంప్టన్ కోర్ అనేది ఇప్పుడు వచ్చేది 2025లో వచ్చే ఫ్యాన్లన్నీ రిపేరింగ్కి పనికిరావు అనమాట. యూజ్ అండ్ త్రో, ఎన్ని రోజులు నడుస్తే అన్ని రోజులు నడిపించుకోవడం, పక్కన పడేయటం అంతా తప్ప మళ్ళీ కొత్త ఫ్యాన్ కొనుక్కోవడం తప్ప దాన్ని చేసేది కూడా ఏముండదు. చాలా, ఎందుకంటే ఇప్పుడు దాన్ని వైండింగ్ చేయాలంటే ఫ్రెండ్స్ సిఎన్సి మిషన్ ఉండాలి. సిఎన్సి మిషన్ అందరి దగ్గర ఉండదు, అందరు కొనుక్కోలేరు కదా. అన్ని డబ్బులు ఏమంటే రిపేర్ ఎందుకు చేస్తారు? సిఎన్సి మిషన్ కొనాలంటే 5 లక్షలు పెట్టాలి. 5 లక్షలు పెట్టుబడి పెట్టి రిపేర్ చేసుకుంటూ కూర్చోలేరు కదా, అందరూ నాలాగా ఉండలేరు. అందుకనే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇది ఏదైనా యూజ్ అండ్ త్రో అనమాట. మనకి 34 గేజ్ అనమాట. టాప్ 320 టర్మ్స్, 350 టర్మ్స్, బాటమ్ 320 టర్మ్స్. దీనికి ఒరిజినల్ డేటా అనమాట, అల్యూమినియం డేటా. చూడండి, మనం ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనం ప్రతిసారి చెక్ చేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అల్యూమినియం కట్ అవుతూ ఉంటుంది. మరి కాపర్ లాగా ఉండదు కాబట్టి స్టార్టింగ్ ఒకసారి చెక్ చేశాను, ఇప్పుడు రన్నింగ్ చెక్ చేస్తున్నాను, రన్నింగ్ కూడా వస్తుంది. అదేవిధంగా బాడీ షాట్ చెక్ చేసుకోవాలన్నమాట. బాడీ షాట్ రావటం లేదు. అయితే ఇప్పుడు మనం కనెక్షన్ కొట్టాలి ఫ్రెండ్స్. దీనికి కనెక్షన్ మనకి 1mm స్లీవ్ అవసరం ఉంటుంది. 1mm స్లీవ్లు వేసుకొని ఆర్వైబి కనెక్షన్ తప్పనిసరిగా వేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు కనెక్షన్ అనేది వైండింగ్ ఎంత చేసిందన్నది కాదు, వైండింగ్ ఎంత చేసినా కూడా, ఎంత కరెక్ట్గా చేసినా కూడా కనెక్షన్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ముఖ్యమైనది కనెక్షన్, తర్వాత ఫిట్టింగ్. ఓకే నా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మనం చూడండి, మనకి రెగ్యులర్ కనెక్షన్లు వస్తాయి. మనకు కామన్ అనమాట ఇది. దానికి మనం రెడ్ వైర్ ఇవ్వాల్సి ఉంటుంది కామన్కి. నెక్స్ట్ మనం లోపలైతే ఎల్లో వైరు, బయట అయితే బ్లూ వైర్ ఇవ్వాలి. బ్లాక్ వైర్ అయినా పర్లేదు, ఏదైనా ఒకటే ఫ్రెండ్స్. మనమైతే వీటికి స్లీవ్లు అనేది మనం చాలా జాగ్రత్తగా వేయాలి. హీటింగ్ స్లీవ్ వేసుకోవాలి. హీటింగ్ స్లీవ్ అనేది లూజ్ కనెక్షన్ అవ్వకుండా వేసుకోవాలి. తప్పనిసరిగా హీటింగ్ స్లీవ్ అనేది వేసుకోవాలి. స్లీవ్ ఫ్రెండ్స్ చూడండి, మనం ఫస్ట్ తొడుక్కోవాలన్నమాట. కామన్కి ఒకటి, ఎల్లో వైర్కి ఒకటి, స్టార్టింగ్కి మనకి బ్లూ వైర్కి ఒకటి, అలా స్లీవ్లు తొడుక్కోవాలన్నమాట. 3 ముక్కలు కట్ చేసుకొని దానికి హీట్ చేసుకొని మనం హీట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం మెలిచేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అల్యూమినియం కదా, అల్యూమినియం కాపర్కి పడదు. అప్పుడు అల్యూమినియం కట్ అవుతూ ఉంటుంది. ఆ అల్యూమినియం అనేది కట్ అవ్వకుండా మనం హీటింగ్ స్లీవ్ వేస్తే అది ఒత్తి పట్టి అలానే ఉంచుతుందన్నమాట, లూజ్ కనెక్షన్ అనేది రాకుండా. ఆ విధంగా మనం కనెక్షన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కనెక్షన్. నేనైతే హీటింగ్ స్లీవ్ కట్ చేసి 3 ముక్కలు ఎక్కించాను. దాన్ని మనకి అది కాల్చడానికి హీట్ గన్ అవసరం ఉంటుంది. ఇంకా మనకి అందరి దగ్గర ఇవన్నీ ఉండవు కాబట్టి మనకి ఏదైనా అగ్గిపెట్టెతో కానీ, హీట్ గన్ ఉండదు, అగ్గిపెట్టెతో కానీ ఏదైనా హీట్ చూపించి దాన్ని మనం మెల్ట్ చేయొచ్చు. హీటింగ్ స్లీవ్ అనేది తప్పనిసరిగా మనకి హీటింగ్ స్లీవ్ అనేది మెల్ట్ చేయాల్సిందే, అతకాలి అది కనెక్షన్ లూజ్ లేకుండా.
లేదంటే మనకి బట్టి అని దొరుకుతుంది, దానిలో అల్యూమినియం కరగబోసి అందులో ముంచితే సెట్ అవుతుంది అనమాట. అది అల్యూమినియం టు అల్యూమినియం అవుతాయి, మళ్ళీ కాపర్కి సెట్ అవ్వదు. చూడండి, మనం ఇప్పుడు వేసిన హీటింగ్ స్లివ్ అనేది మనం ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం ఎక్కించుకొని మనం వీటిని హీట్ గన్నుతో మనం హీట్ చేయాలన్నమాట. ఒక 1 by 1 హీట్ చేస్తే అతుకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను హీట్ గన్ను ప్లగ్లో పెట్టాను, హీట్ చేస్తున్నాను. చూడండి, హీట్ అయితే చేస్తున్నాను. సింపుల్, మళ్ళీ ఎక్కువ కూడా చేయకూడదు, కట్ అయిపోతుంది, రబ్బర్ అనేది కరిగిపోతూ ఉంటుంది అనమాట. మనకి టైట్గా వచ్చే వరకు ఆ స్లీవ్ అనేది మన వైర్కి టైట్గా వచ్చేలాగా హీట్ అనేది చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మనం హీట్ చేసుకోవచ్చు. 2 హీట్ చేశాను, మూడవది రన్నింగ్ వైరు హీట్ చేయాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, లేదంటే అగ్గిపుల్ల కానీ కవ్వత్తితో కానీ హీట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉంది హీట్ గన్ను, మనం హీట్ చేసాము. ఇప్పుడు మనం మన దగ్గర లూపింగ్ వైర్కి వచ్చిన స్లీవ్ అనేది ఎక్కించాలన్నమాట. అదే స్లీవ్ మీదకి ఎక్కించాలి. ఫుల్ ఫిట్గా వచ్చినాయి. ఈ స్లీవ్ అంతే పూర్తిగా టైట్ అయిపోయింది. ఆ విధంగా మనం టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్ ఎక్కించాం. దీనికి కేబుల్ టై ఒకటి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వైర్లు అనేవి బయటికి ఊడి రాకుండా మనం దీనికి మన కేబుల్ టై వేసుకోవాలన్నమాట. తప్పనిసరిగా వేసుకోవాలి. వేసుకోకపోతే మనం దారమైనా ఇంకా ట్యాగ్ అయినా వేస్తాం. ఆ ట్యాగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా మనం కట్టిన దగ్గర కనెక్షన్ కాడో ఎక్కడో ఒక మధ్యలో షార్ట్ అవుతూ ఉంటుంది. అలా లూజ్ కనెక్షన్ అనేది లేకుండా మనకి ఆ కేబుల్ టై వేస్తే వైర్లు అనేవి ఊడి రాకుండా ఉంటాయి అన్నమాట. అవి షాఫ్ట్కి అంటు పెట్టుకొని ఉంటుంది. గుంజినా కూడా మనకి ఆ వైర్ల మీద లోడ్ పడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ వైర్లు ఊడొస్తూ వైండింగ్లోకి కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కట్ కాకుండా మనం ఆ ట్యాగ్ అనేది వేస్తే, కేబుల్ టై అనేది వేస్తే మనకి షాఫ్ట్కి ప్రత్యేకంగా పట్టుకొని ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది క్రాంప్టన్ ఫ్యాన్లు ఇప్పుడు అన్నీ మొత్తం అల్యూమినియం వైండింగే. కస్టమర్స్ కూడా అడుగుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు, ఏంది బ్రో ఏ ఫ్యాన్ కొనాలి ఏంటనేది. నేను చెప్తాను, మాకేం అర్థం అవ్వటం లేదని చెప్తాను. ఇవన్నీ అల్యూమినియం వైండింగ్ వస్తున్నాయి, మీరు మీ ఇష్టం వచ్చిన ఫ్యాన్ కొనుక్కోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం పలానా పేరు క్రాంప్టన్ అని చెప్పడం వల్ల వాళ్ళు అల్యూమినియం కొనుక్కుంటారు. అల్యూమినియం కొనుక్కొని తర్వాత రిపేర్ వచ్చినప్పుడు వాళ్ళు మీరు చెప్పారే కదా అది ఇది అని మనతో అంటారు. వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పాలవుతారు, వాళ్ళు డబ్బులు పోతాయి కదా. అందుకని మనం కూడా చెప్పడం కరెక్ట్ కాదు. మీకు నచ్చిన ఫ్యాన్ మీరు కొనుక్కోండి అని చెప్పడమే. ఈ 2025 మోడల్ మొత్తం అల్యూమినియం అన్నమాట. మొత్తం అల్యూమినియం కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. దగ్గర కాపర్లో సగం పైన వచ్చిందనమాట. చూడండి, మనం సిరీస్ చూసాము, కనెక్షన్ వేసాము, అయిపోయింది ఫ్రెండ్స్. క్రాంప్టన్ ఫ్యాన్ అయితే అయిపోయింది. మనకి ఫిట్టింగ్ అయితే లేదు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ లేదు మనకి. ఫ్యాను ఓన్లీ కోర్ ఒక్కటే వచ్చింది క్రాంప్టన్ ఫ్యాను. అది కూడా ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చాడు వైండింగ్ చేయమని. అది మన దగ్గర సిఎన్సి మిషన్ ఉంది కాబట్టి దాని మీద చేయగలిగాం. అదే మాన్యువల్ మిషన్ మీద అయితే అవ్వదు. చాలా చాలా జాగ్రత్త చేశాను. ఇది ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూద్దాం, నెక్స్ట్ మనం నార్మల్ ఫ్యాన్ అనమాట. నార్మల్ ఫ్యాన్ కూడా దీంతో పాటు చేసాం కాబట్టి నార్మల్ ఫ్యాన్ కూడా మనం హీట్ చేద్దాం. ఈ స్లీవ్లు అనేది హీట్ చేసాం, కనెక్షన్ వేసేసాను.
ఇప్పుడు మనకి నార్మల్ ఫ్యాన్ బాడీ వచ్చింది, బాడీ మొత్తం వచ్చింది కాబట్టి మన ఫిట్టింగ్ కూడా చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, గంగా ఫ్యాన్ అనమాట. ఈ గంగా ఫ్యాన్లో అల్యూమినియమే వస్తుంది, అందరికీ తెలిసిందే కదా గంగా ఫ్యాన్. ఇప్పుడైతే ఈ ఫ్యాన్ ఫిట్ చేద్దాం. ఈ అల్యూమినియం వైండింగ్ చేసాం కదా, అసలు స్పీడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం టాప్ బాటమ్ కవర్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మనకి బేరింగ్లు మంచిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. నేనైతే చెక్ చేశాను, బేరింగ్లు మంచిగానే ఉన్నాయి. మనం ఇప్పుడు పైన టాప్ కవర్ ఎక్కించాలి ఫ్రెండ్స్. టాప్ కవర్ చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి, ఎందుకంటే ఇవి అల్యూమినియం బాడీ కదా, పగిలిపోతూ ఉంటుంది అన్నమాట. బాడీ కవర్లు చాలామంది బేరింగ్ తీస్తూ టాప్ కవర్లు పగలగొడుతూ ఉంటారు. దాదాపుగా చాలామంది ఎలక్ట్రీషియన్లు చాలామంది చేస్తున్నారు అలాగా. అది ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. అల్యూమినియం కవర్లు వచ్చినప్పుడు రఫ్గా డీల్ చేయొద్దు, స్మూత్గా డీల్ చేయండి. చూడండి ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా ఉంది. రోటర్ పెట్టి తిప్పుకుందాం. రోటర్ సెట్ చేసుకోవాలన్నమాట. ఫ్రీ అంటే ఫ్రీగా ఉంది. స్ప్రింగ్ వేసుకొని మనకి ఇన్నర్ కవర్ ఫిట్ చేసుకోవాలి. ఇన్నర్ కవర్లో మనకి బేరింగ్ దించేసుకోవాలి ఫ్రెండ్స్. బేరింగ్ కవర్ దించేసుకొని మనకు ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. 3 స్క్రూలు ఉంటాయి, బాడీ స్క్రూలు 3 టైట్ వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి, మనం ఫ్యాన్ చెక్ చేద్దాం. ఆర్పిఎం ఎలా వచ్చిందో ఏంటో మనం చెక్ చేద్దాం అన్నమాట. చూడండి, మనకి 3 స్క్రూలు అయితే టైట్ వేసుకోవాలి. మనం టెస్ట్ చేసుకోవాలంటే క్లాంప్ కండెన్సర్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ మొత్తం రాను రాను మొత్తం అల్యూమినియం అయిపోతుంది కదా వైండింగ్ మొత్తం. దీని పట్ల మీ కామెంట్ ఏంటో కామెంట్ తెలియజేయండి. ఇట్లా అల్యూమినియం వస్తున్నాయి, మీరు పడే ఇబ్బంది ఏంటి? మేమంటే మిషన్లు ఉన్నాయి కాబట్టి మిషన్లో ఏదో ఒక మిషన్ సెట్ చేసి ఏదో ఒక రకంగా దాన్ని వైండింగ్ చేసేస్తాం. కొంతమందికి ఒక్క మిషన్ ఉంటుంది, అది 14 కాయలు రావు, 12 కాయలు ఒక్కటే వస్తాయి. అట్లా ఆ విధంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు మీ కామెంట్ ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. 2025 న్యూ వైండింగ్ డేటా అన్నమాట. సీలింగ్ ఫ్యాన్ న్యూ వైండింగ్ డేటా. చూడండి, ఇట్లా ఫిట్ చేసుకుంటూ షాఫ్ట్ కదిలిస్తూ, షాఫ్ట్ కూడా ఫ్రీగా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. మనం అట్లా తిప్పుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది కూడా ఈజీగా మనకి తెలిసిపోతుంది. ఆ విధంగా అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ అయితే అయిపోయింది, ఫ్రీగా ఉంది. ఫ్యాన్ కూడా ఫ్రీగా ఉంది. మనం ఫిట్ చేసుకున్నాం కాబట్టి మనకి క్లాంప్ ఫిట్ చేసుకున్నాం. 2.5 కెపాసిటర్ వస్తుంది. క్లాంప్ స్క్రూ అనేది పూర్తిగా టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కనెక్టర్లో కనెక్షన్ ఇచ్చే ముందు కనెక్షన్లు మనకి అర్థమవుతుంది, మీకు తెలుసు కదా, ఇది తెలియని వాళ్ళ కోసం. ఫస్ట్ రెడ్ వైర్ కనెక్షన్ పైన కనెక్టర్లో పై భాగంలో ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎల్లో వైర్ ఉంటుంది, ఎల్లో వైరు కెపాసిటర్ వైరు రెండు కలిపి అట్లా కనెక్టర్లో సెంటర్లో ఇవ్వాలన్నమాట. సెంటర్లో మనం స్క్రూలు ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి ఫ్రెండ్స్ బ్లూ వైర్ మిగిలిపోయింది, కెపాసిటర్ వైర్ ఒకటి ఉంది, రెండు కలిపి కనెక్టర్లో చివరి భాగం కింద భాగం మూడో పోల్లో ఇవ్వాలన్నమాట. చూడొచ్చు, ఈ విధంగా మనకి కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొన్ని ఫ్యాన్లకైతే కామన్ చేంజ్ అవుతుంది. మనం రీవైండింగ్ చేసిన ఫ్యాన్కి అయితే రెడ్ కామన్ వస్తుంది. రీవైండింగ్ చేయని ఫ్యాన్కి అయితే కొన్ని కంపెనీ వాళ్ళు ఎవరికి నచ్చిన కామన్ వాళ్ళు పెట్టుకుంటారు, ఏ కలర్ అంటే ఆ కలర్. ఆ విధంగా మనకి కనెక్షన్ మనం ఏదైనా కూడా సిరీస్లో సెట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఫ్యాన్ అయితే టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్యాన్ చెక్ చేద్దాం అనమాట. ఫ్యాను అసలు ఎంత ఆర్పిఎం ఉంది ఏంటనేది
చెక్ చేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే మన స్క్రూ డ్రైవర్ పెట్టేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఆర్పిఎం అయితే సూపర్ ఉంది. ఫ్యాన్ కూడా చాలా బాగా తిరుగుతుంది. 34 గేజ్ కాబట్టి ఫుల్ స్పీడ్ ఉందన్నమాట ఫ్యాను. వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.